स्मृतिस्वरूपिणि सरस्वती मम चित्तपटलमध्ये ज्ञानरेखలను ధృవీకరించుము. చదిత వస్తువులు చంచలముగా జారిపోక స్థిరముగా నిలిచునట్లు అనుగ్రహించుము. విస్మృతి అంధకారాన్ని నివారించి అవగాహన రూప జ్యోతిని నిత్యముగా ప్రకాశింపజేయుము. చిన్నమైన ఆలోచన స్రవంతులను ఏకీకరించి జ్ఞానరూప ప్రవాహముగా పరివర్తింపజేయుము. వాగ్దేవి శబ్దార్థ సంబంధాన్ని సుస్పష్టముగా దర్శింపజేసి పదములలో దాగిన తత్వాన్ని హృదయములో నిలుపుము. ఉచ్చారణ స్పష్టతతో స్మరణ శక్తి పరిపుష్టమై వాక్ ప్రవాహముగా వెలుగుచుండునట్లు కరుణించుము. చిత్త విక్షేప నివారిణి అంతర్ముఖ ఏకాగ్రతను ప్రసాదించి జ్ఞాన సంగ్రహణలో స్థిరత్వాన్ని కలిగించుము. బాహ్య విషయ చంచలత్వాన్ని సంహరించి ధారణా శక్తిని గంభీరతతో నింపుము. జిజ్ఞాసారూపిణి ఆసక్తి దీప్తిని ప్రస్ఫుటింపజేసి విద్యను భారంగా కాక ఆనంద స్వరూపముగా అనుభవింపజేయుము. స్వభావ సిద్ధమైన గ్రహణ శక్తి వికసించునట్లు చిత్తాన్ని సౌమ్యముగా మార్గనిర్దేశించుము. చిత్నాదమై వీణావాదిని లయ సమందిత మనస్సును ప్రసాదించి స్మరణ ప్రవాహాన్ని సుగమముగా విస్తరింపజేయుము. భావరూప జ్ఞానాన్ని నాదరూపముగా స్థిరపరచి అంతరంగములో నిత్యముగా నిలుపుము. సజ్ఞానాగ్ని రూపిణి విస్మృతి కారణమైన మాయావరణాన్ని భస్మీకరించి సత్యస్వరూపాన్ని ప్రతిష్ఠించుము. వివేక దీప్తిని పెంపొందించి ప్రతి గ్రహిత విషయమును స్పష్టముగా అవగాహన చేయునట్టు అటువాక్ సిద్ధిదాయిని వ్యక్తీకరణ శక్తిని బలపరచి జ్ఞానాన్ని ఉచ్చారణ ద్వారా స్థిర
స్థిరపరచుము. చెప్పబడిన ప్రతి భావం స్మృతిలో స్థిరమై జ్ఞానరూపముగా వికసించునట్లు అనుగ్రహించుము. నైచిత్త ప్రసాదిని అంతర్మౌనములో నిలిచిన జ్ఞానరేఖలను స్పష్టపరచి అవి కాలాంతరమున క్షీణించకుండా రక్షించుము. అనుభవ రూప జ్ఞానాన్ని స్థిరపరచి స్మరణ సంపదగా నిలుపుము. ధైర్యప్రదాయిని సాధనా శక్తిని దృఢపరచి జ్ఞానాన్ని నిరంతర పునరావృతి చే స్థిరపరచుము. కార్యరూప సాధనలో స్మృతి శక్తి వికసించునట్లు సంకల్ప బలాన్ని ప్రసాదించుము. ఏగణ మేధా విభూతి స్వరూపిణి అంతర్త సంగ్రహణ శక్తిని విస్తరింపజేసి జ్ఞాననిధిని పరిపూర్ణముగా నిలుపుము. స్వయం ప్రకాశ రూపిణిగా స్ఫేరన్సా మహ్కాన్ని పరివృత్తి చేయుము. ధరిహం కత్తుజోహి అసంహత్తస్మతులలకర పెంచి సారభూత జ్ఞానాన్ని రాత్రుమే నిలుపుము. మెరహే శక్తిని స్పష్టపరచి స్మృతిని ఉపయోగించునత్రుమా మెన్నుమాన్ కరిర్దేశించుము. శ్రీగరానంద స్వరూపిణి స్మరణ పత్రినను ప్రతిదటనాతోత శర్యానుభూతియా పరివర్తింపజేయుము.